హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని వెల్కమ్ అండి మన ఛానల్కి ముందుగా ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఒకటేనండి నేను చిన్న రిక్వెస్ట్ చేసుకునేది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి అలా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంట్లో పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి నేను పెద్దబాబు ఈ ఏరియా అయితే భలే ఉంటుందండి చూసారు ఇదిగోండి మా కోనసీమలో ఉన్నట్టు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి ఇంక ఈ రూట్ ఏంటంటే ఇక్కడ చూపించేది ఇది అయితే సూపర్ మార్కెట్ అండి చిన్న సూపర్ మార్కెట్ మాట ఇంక ఈ లోపలికి వెళ్తే ఈ రోడ్ అంటా వెళ్తే జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అయితే వస్తుందండి ఇక్కడ ఆంధ్రాలో ఈ ఈ జ్ఞాన సరస్వతి దేవే మనకి ఎక్కువ ఫేమస్ మాట తెలంగాణలో బాసర కదా తర్వాత ఇదిగోండి ఆంధ్రాలో అయితే ఈ టెంపుల్ ఇంకా అలా వెళ్తూ ఉన్నామండి నేను పెద్దబాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా అక్షరాభ్యాసాలు ఈ స్కూల్ జాయినింగ్ ఆగస్టులోని ఇలా ఈ టైంలో అయితే ఎక్కువ జనం అయితే వస్తుంటారండి కాకినాడ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి అక్షరాభ్యాసానికి ఇంక ఇలా నడుస్తూ ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా పేసియస్గా భలే ఉంటుంది మంచి గ్రీనరీతో పిల్లలు ఆడుకోవడానికి కూడా విసిగించకుండా భలే జారుడు పల్ల ఇవన్నీ పెట్టి ఉంచుతారు బాగుంటుంది ఇంకా లోపలికి వెళ్ళేసి సాయిబాబాని అయితే దర్శించేసుకున్నానండి నాకు పర్సనల్గా సాయిబాబా అంటే చాలా ఇష్టం నేను సాయి కోటి కూడా రాశానండి ఆ బుక్ పట్టుకెళ్ళి షిరిడీలో కూడా వేసాను నాకు అంత నమ్మకం మాట సాయిబాబా అంటే అంత ఇష్టం ఉండేది నేను పెళ్ళి కాకముందు నుంచి ఈ సాయిబాబాని నేను ఎక్కువ నమ్మేదాన్ని అండి ఎందుకో తెలియదు నాకు సాయిబాబా అంటే అంత ఇష్టం ఇంకా బయటకు వస్తుంటే ఇగోండి డూడు బస్ అని కూడా ఉంటే దీవించేసుకున్నాము ఇంకో ఈ చెట్టు చూసారా ఎంతమంది గుర్తుపట్టారండి ఇది నేను కాలేజీకి వెళ్ళినప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊళ్ళో ఎక్కువ ఉండేదండి ఇంకా హై స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఈ గోర్లతో ఆడుకుంటూ ఇంటికైతే నడుచుకుని వచ్చేవాళ్ళం ఇంకా ఇంటర్లోకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పొదలాడు రోడ్ నుంచి రాజోలు వెళ్ళే రోడ్ అంతా ఈ చెట్లు ఉంటూనే ఉంటాయండి భలే అందంగా అలా రోడ్డు పక్క పడి ఉంటుండే భలే అందంగా అనిపించేది నేను సైకిల్ మీద ఆగి మరీ పట్టుకుని ఇంటికైతే వెళ్ళి ఇంటికాడ ఆడుకునే వాళ్ళం ఈ లోపల ఇవి ఉంటాయండి ఆ కోడి పుంజులు అంటారు వాటితో భలే ఆడుకునే వాళ్ళం అవి తెగిపోతే నీ పుంజు చచ్చిపోయింది అనేసి అలా ఆడుకునే వాళ్ళు ఎంతమంది ఆడుకున్నారు ఇలా గోర్లు పెట్టుకుని దెయ్యం గోర్లు అనేసి ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇవేనండి అప్పుడు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అంటే భలే ఆడుకునే వాళ్ళం సరదాగా ఈ పువ్వు వాటర్లో వేసి మరిగించి తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా కరుగుతాయండి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పువ్వు వల్ల కూడా ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పక్క కట్టె పొంగల్ అయితే చేశానండి పోపు అయితే పెట్టేసాను అనమాట కట్టె పొంగల్కి పోపు మాట ఇది అటు పక్క అయితే ఇంకా పప్పుచారు పెట్టానమాట సాంబార్ కం పప్పుచారు రెండు అనుకోండి ఏం వెజిటేబుల్స్ అయితే ఏం వేయలేదండి ఎక్కువ బెండకాయ టమాటా వేసాను అలా పప్పుచారు టైప్లో చేసేద్దామనేసి సరే ఇంకోండి కట్టె పొంగల్ పెసరపప్పు రైస్ అయితే కట్టిగేసి కొంచెం బాగా మెత్తగానైతే కుక్కర్ పట్టించేసాను ఇగోండి ఇక పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది ఇగోండి మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ పల్లీలు చట్నీ కూడా ముందే మిక్సీ పెట్టేసుకున్నానండి ఇంకా పప్పుచారు కూడా అయిపోయింది కదండి పల్లీల చట్నీతో కంటే ఈ పప్పుచారు రెసిపీలోకి ఉందండి ఈ కట్టె పొంగలి అబ్బా అమృతం అండి అలా నెయ్యి వేసుకుని అలా ముద్ద పెట్టుకుంటే అలా జారిపోతుందండి ఇంకా పప్పుచారు కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అనుకోండి రాయలసీమలో ఎక్కువ టిఫిన్ టైంలో కూడా ఈ కట్టె పొంగల్ని అయితే తింటారు కదా పొంగల్ని మా సైడ్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేయరండి దీన్ని ఈ కట్టె పొంగలి అని మా సైడ్ ఏం చేస్తారంటే పులగం అనేసి సంక్రాంతి ఆ టైంలో ఎక్కువ పులగం చేస్తారండి అది కూడా భోగి రోజున చేస్తారు పులగం అనేసి మా సైడు ఇలా పోపు అవి పెట్టరు మిరియాలు అవి వేసి పోపు పెడితే ఉందండి నిజంగా చాలా బాగుంది నేను చేసింది ఫస్ట్ టైమే అయినా పులగం చేస్తానండి ఇలా పోపు అయితే ఇవన్నీ పెట్టి చేయలేదు ఎందుకు ఒకసారి తినాలనిపించింది ఇంకా అలా చేసేసుకున్నాను అనమాట బాగా మెత్తగా కుక్కర్ పెట్టించేసి అలా నెయ్యి వేసుకుని నెయ్యిలో పోపు పెట్టుకుని అలా పప్పుచారు వేసుకుని తింటే నిజంగా స్వర్గం అండి అంత బాగుంది రాయలసీమలో నిజంగా గ్రేటు ఇంత ఇంత అద్భుతమైన ఫుడ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినందుకు మనకి
ఈ యూట్యూబ్ పుణ్యమంటూ ప్రతి ఏరియాలో ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాం కదండీ! ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు పొంగలైతే చాలా నచ్చిందండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.